రెండు అని ఇచ్చినవి కూడా ఇదే సినిమా పెద్ద డైరెక్టర్ పెద్ద అతను తీసి మీకు ఇచ్చిన సినిమా ఇది. నాకు గబ్బర్ సింగ్ కూడా అలాగే వచ్చింది. తర్వాత ఇప్పుడు జట్టి కూడా అలాగే వచ్చింది. అదే ఒక పెద్ద ఆర్టిస్ట్, సరే అతనికి కుదరకపోవడం వల్ల ఏదో అదే అలాగే వచ్చింది. ఇప్పుడు సలార్ కూడా అలాగే వచ్చింది. సలార్ కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ ఎవరో అనుకున్నారు, అతను డేట్స్ అవ్వచ్చు లేదా ఇంకేదన్నా అవ్వచ్చు. ఆ టైంలో నా ఆడిషన్ వీడియో చూసి 5 నిమిషాలు డిసైడ్ అయిపోయి ఇతను పిలవండి అని. ఎట్లా చూసారు సార్? ఏ వీడియో చూసాడు ఆయన? ప్రశాంత్ నీల్ గారు పట్టాను ఓకే చేయడు, ఆడిషన్ కూడా అంత పట్టాను ఓకే చేయడు. ఒక పెద్ద ఆర్టిస్ట్, ఇది ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ ని ఎవరన్నా అనుకున్నారు. సరే ఆయన డేట్ల గురించో పేమెంట్ గురించో ఏదో జరుగుతూ ఉంది. బాగా ఇసుకేస్తున్నాడు ఇతను, గౌరవంగా కూడా మాట్లాడట్లేదు, ఈ టైప్ ఏదో ఆయన అనీజీగా ఫీల్ అయ్యాడంట డైరెక్టర్. ఆ టైంలో దాని రైటర్ వాడు నా ఫ్రెండ్ హనుమాన్ చౌదరి, శాండీ ఇద్దరు రైటర్స్, డైలాగ్ రైటర్స్. హనుమాన్ చౌదరి ఏం చేశానంటే, అంతకుముందు ఎప్పుడో 2 years బ్యాక్ నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చాను, ఏమన్నా ఉంటే క్యారెక్టర్ పిలుస్తారు కదా అని. అది కూడా వాడే చెప్పాడు, ఎప్పుడైనా వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసిరా, ఎప్పుడన్నా పడితే ఒక క్యారెక్టర్ పడవచ్చు, ఆయన ఫ్రీగా ఉంటే వీడియో చూస్తాడు ఇదని అన్నాడు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం. వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చా. ఈ టైంలో ఎవరిని పెట్టాలి అని వీళ్ళందరూ ఎదిగే టైంలో వీడేం చేశాడంటే, నా ఆడిషన్ వీడియో తీసి కో-డైరెక్టర్ చూపించి, మా ఫ్రెండ్ సరిపోతాడేమో సార్కి చూపించు ఏదనంటే, ఆ కో-డైరెక్టర్ తీసుకెళ్ళి చూపించగల కొద్ది చూడంగానే పిలిపించండి ఇతను అనేసాడు. తర్వాత లుక్ టెస్ట్ అన్నీ చేశారు, ఆయన ఫుల్ సాటిస్ఫైడ్. ఇక ఫస్ట్ డే షూట్లోనే అసలు ఎన్నాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు రాలేదు మా దగ్గరికి ఇదని అంత ఎమోషన్లో జరిగిన. అంటే మెయిన్ సీన్ అందులో చూసారు కదా, మెయిన్ సీన్ జరిగింది ఫస్ట్ డేనే. నన్ను ప్రభాస్ గారికి నాకు మధ్య సీన్ ఉంది కదా, అదే ఫస్ట్ డే పెట్టారు. అది అంత కాంబినేషన్ సార్, ఫస్ట్ డేనే ఆ సీన్ పెట్టారు. దాంతో ఏంటంటే ఆ పెర్ఫార్మెన్స్ అయ్యి చూసి బాగా అందరూ, దాంట్లో మీకు డైలాగ్స్ తక్కువే, ఆ ఎమోషన్ అవి చూసి వాళ్ళకి ఆ క్యారెక్టర్కి సాటిస్ఫైడ్ అయిపోయారు. సాటిస్ఫై అయిపోయి బాగా ఇదన్నారు. తర్వాత కూడా అన్ని ఏదన్నా ఉన్న డైలాగ్స్ ఆ ఎమోషన్. ఎవరైనా ఆర్టిస్టులు అంటే ఫస్ట్ డైలాగ్ చెప్పిస్తారు, దాంట్లో మీ అబ్బాయి చనిపోయిన తర్వాత ఎమోషన్ అవి చూసి ఆయన వరదాన్ని తీసుకొస్తారు. వరద పక్కన ప్రభాస్ ఉంటాడు, వరదాన్ని కొట్టాలి మీరు, చంపాలి, లేకపోతే ఆ ఎమోషన్ చూపించాలి, డైలాగ్స్ ఉండవు. అవును, దానికి బాగా ఇన్స్పైర్ అయ్యారు. బాగా అయ్యారు. తర్వాత కూడా కొన్ని డైలాగ్స్ వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళు రోజుకి బాగా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అంటే మంచి ఆర్టిస్ట్ దొరికారు ఇదని, అసలు మీరు ఎందుకు రాలేదు ఎన్నాళ్ళు అని గొడవాడారు అనమాట. అంత హ్యాపీగా అనిపించింది. సరే వీళ్ళకి నచ్చాము, సంతోషం. అంత పెద్ద చుట్టూ కూడా చాలా పెద్ద ప్యాడింగ్, అందరూ పెద్ద ఆర్టిస్టులు కదా, అన్ని పెద్ద ఆర్టిస్టులు అంతా అదే వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకోవడం అది నాకు